నక్కాపల్లి జిల్లా నక్కాపల్లి మండలం రాజయ్యపేట గ్రామంలో బల్క్ డ్రగ్ పార్కు ఏర్పాటుకు వ్యతిరేకంగా మత్స్యకారులు నిరసన కొనసాగుతుంది. వారికి సంఘీభావం తెలిపేందుకు వస్తున్న బీసీవై పార్టీ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ను రాజమండ్రితో పోలీసులు అడ్డుకున్నారు. ఈ ఘటనపై మత్స్యకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ గ్రామానికి తాము రావడానికి కూడా పోలీసులు అనుమతి తీసుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. మత్స్యకారులు శాంతియుత నిరసనకు సంఘీభావం తెలియజేసేందుకు వస్తున్న వారిని అడ్డుకోవడం సమంజసం కాదని అన్నారు. పోలీసులు తమ వైఖరి మార్చుకోకపోతే రాష్ట్రంలో మత్స్యకారులందరినీ ఏకం చేసి హైవే దిగ్భ్రాంతి చేస్తామని మత్స్యకారులు హెచ్చరించారు. గత 22 రోజులుగా మత్స్యకారుల యొక్క జీవన మనుగడ పోరాటం జరుగుతూ ఉన్నది. ఇక్కడ రీలే నిరాహారదీక్ష చేయడం జరుగుతూ ఉంది. దీనికి మద్దతు తెలియజేయడం కోసం బోడే రామచంద్ర యాదవ్ గారు ఇక్కడ రావడానికి కసరత్తు జరుగుతున్న ఏర్పాట్లలో అక్కడ రాజమండ్రిలో ఉన్నటువంటి ఆయన అక్కడ నుంచి ప్రారంభమైన ప్రాంతంలో ఆయన నిర్బంధించడం జరిగింది. ఈ రోజు రాజయ్యపేట చుట్టూ పోలీసుల యొక్క రాజ్యం నడుస్తూ ఉంది. పోలీసుల యొక్క విచ్చలవిడి విధానాలు ఇక్కడ నడుస్తూ ఉన్నాయి. ఇక్కడ మాకు మద్దతు తెలియజేయడానికి వస్తుందా? ఇక్కడ మేమందరూ కూడా శాంతియుతంగానే ఇక్కడ దీక్షలు చేపడుతున్నారు కూడా మమ్మల్ని అందరూ కూడా నిర్బంధించేటువంటి పరిస్థితి రోజు కనబడతా ఉన్నాయి. వీటన్నిటిని కూడా ప్రభుత్వాలు ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు మమ్మల్ని అందరూ కూడా మా గ్రామంలోకి మేము రావాలన్నా సరే ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి రోజు కనబడతా ఉన్నాయి. కాబట్టి మా మత్స్యకారుల యొక్క జీవన మనుగడ దెబ్బతీసే విధంగా ఈ రోజు ప్రభుత్వాలు చేస్తా ఉంటే వాటికి మద్దతు తెలిపే వాళ్ళందరిపైన మీ అందరూ కూడా ఇటువంటి నిర్బంధాలు తీయడం కరెక్ట్ అయిన విధానం కాదు. ఇప్పటికే ఉన్నటువంటి ఎట్రో ఫ్యాక్టరీ వల్ల మా జీవనం మొత్తం నాశనం అయిపోయింది. ఇప్పుడు అదనంగా 10ల సంఖ్యలో మీరు కంపెనీలు తీసుకొచ్చి మా మత్స్యకారుల జీవనాన్ని ఏ విధంగా మంట కలుపుదామని చెప్పేసి మీరు ఆలోచిస్తాం. ఈ రోజుకి 22 రోజుల నుండి మహా శాంతియుత ధర్నా చేపడుతున్నాం. దీనికి మద్దతు ఇవ్వడం కోసం బోడి రామచంద్ర యాదవ్ గారు బీసీవై పార్టీ నుంచి మద్దతు ఇవ్వడం కోసం వస్తే ఆయన్ని రాజమండ్రి హోటల్లోనే నిర్బంధించడం చాలా దారుణమైన పరిస్థితి. రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నారో లేదో తెలియట్లేదు, కానీ రాజ్యాంగం అని అంటున్నారు కానీ రాజ్యాంగాన్ని చేయట్లేదు. చట్టరీత్యా ఇది చాలా నేరం. మాకు మద్దతు ఇచ్చిన వాళ్ళందరినీ ఇలా చేయడం అది కరెక్ట్ కాదు. అదే హోమ్ మినిస్టర్ గారు ఇప్పుడు ఆపోజిట్ లో ఉన్నప్పుడు, ఇంతకుముందు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు నేను మహిళను నేను ఎక్కడికి వెళ్ళినా సరే పోలీసులు చాలా మండవైఖరిగా వ్యవహరిస్తున్నారు, ఇది కరెక్ట్ కాదు అని చెప్పారు. మేడం గారు హోమ్ మినిస్టర్ పదవి ఇవ్వగానే అదే విధంగా చేస్తున్నారు. అప్పటికి ఇప్పటికి తేడా ఏం లేదమ్మా. దీన్ని మీరు దృష్టిలో పెట్టుకొని మాకు మద్దతు ఇవ్వడానికి వచ్చే వాళ్ళ మీద గృహ నిబంధన చేయకండి. మా ప్రాబ్లం మాకు బల్క్ డ్రగ్ కంపెనీ వద్దని మేము ఎంతో పోరాడుతున్నాం. ఎందుకంటే ఇప్పటికే ఉన్న ఎట్రో వల్లే ఎన్నో అనర్థాలు దారి తీసుకుంటుంది. ఈ బల్క్ డ్రగ్ కంపెనీ వస్తే మమ్మల్ని మేము బ్రతకాలే చచ్చిపోవాలా, లేదంటే మమ్మల్ని చంపేసి మా సవాల్ మీద పునాది కట్టి మీరు బల్క్ డ్రగ్ మీరు ఏదో అవ్వడం కోసం మమ్మల్ని ఇలా